అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే. ఇప్పుడే జాగ్రత్త పడండి, లేదంటే ఆ దేవుడు కూడా ఆపలేడు. తస్మాత్ జాగ్రత్త. ముందుగా మనం రాబోయే రోజుల్లో వృషభ రాశి వారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ తర్వాత వృషభ రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు, మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఇక నుంచి చాలా బాగుంటుంది. గురువు మరియు శని శుభస్థానాల్లో ఉండడం వల్ల వృషభ రాశి వారికి అన్ని పనుల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఏప్రిల్ తర్వాత వృషభ రాశిలోకి గురువు ప్రవేశించిన తర్వాత వీరికి అన్ని విజయాలు లబ్ధి జరుగుతుంది. మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది సవివరంగా తెలుసుకోవడానికి ముందు వీడియోని చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడం వలన సానుకూల ఫలితాలనేవి కనిపించబోతున్నాయి. శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం వల్ల వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలుంటాయి. వృషభ రాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. సంతానం కావాలనుకునే వారికి ప్రజెంట్ శుభ సమయంగా గోచరిస్తోంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో త్వరలోనే విహారయాత్రలకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఆర్థిక విషయాలు లాభిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ సంతానం వలన పురోగాభివృద్ధి, మానసిక సంతోషం లభిస్తుంది. విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షలు, విదేశాల్లో అభ్యసించడానికి విదేశీయానం వంటి వాటికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా గ్రీన్ కార్డ్ కోసం పరిశోధన రంగంలో ఉన్న వారికి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు, వ్యాపారులకు, ఉన్నతాధికారులకు సంవత్సర ప్రథమార్థంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు గతంలో చేస్తున్న పెట్టుబడులు జీవితంలో పురోగభివృద్ధికి కలిగిస్తాయి. కోర్టు పరంగా, కుటుంబ పరంగా వచ్చే వివాదాలు కొత్త మలుపులు తిరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం బాగుంటుంది. పాత స్నేహితులు, కొత్త స్నేహాలు కలగలుపుగా పరపతి కలిగిన వారి పరిచయాలే ప్రాతిపదికగా ప్రామాణికంగా కొన్ని కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసి ప్రయోజనం పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకి కలిసొచ్చే కాలమని చెప్పొచ్చు. కింది స్థాయి నుండి వచ్చే వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. త్వరలోనే మీ జీవితాశయం నెరవేరుతుంది. కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగినంత గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు గోచరిస్తూ గతంలో కొనుగోళ్లు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినా కూడా అమ్మడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడటంతో చికాకులు కలిగిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు కలిసొస్తాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలనేవి చాలా అవసరమని చెప్పబడుతోంది. వృషభ రాశి వారు విద్యారంగంలో చక్కటి పురోగతి సాధిస్తారు. విద్యార్థులు ఈ సమయంలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ చాలా అవసరం. చదువుపై ఏకాగ్రత కోసం ఎక్కువగా శ్రమించాలి. అవసరం ఎంతైనా ఉంది. విద్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుకుంటే వృషభ రాశి వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విదేశీ విద్య కోసం ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారు పోటీ పరీక్షల్లో కూడా రాణించే అవకాశం ఉంది. ఇక వృషభ రాశి జాతకులకు ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగుల బదిలీలు నిరాశను కలిగిస్తాయి. ఇక విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగంతో బాధపడేవారు మంచి ఉద్యోగాలను సంపాదించే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఉన్నత పదవులు వంటివి వర్తిస్తాయి. మీరు ఎంతో కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలమైన కాలమని అనుకోవచ్చు. లాయర్లకి, డాక్టర్లకి, ఫార్మసీ రంగాల వారికి అనుకూలమైన కాలమని చెప్పొచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే కాస్త వృషభ రాశి వారు జాతకులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గురువు ప్రభావంతో ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా యోగా, ధ్యానం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ వారి సలహాల మేరకు మెడిసిన్స్ వాడుతూ ఉంటే మీరు త్వరలోనే రికవర్ అవుతారు. ఇకపోతే వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది. ఏవైనా కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి అనుకూలమైనటువంటి శని, రాహుగ్రహ ప్రభావం వలన వృత్తి, వ్యాపార సంబంధ విషయాల్లో మీ వ్యూహాలు ఫలిస్తాయి. మీ సొంత వ్యాపారాల్లో లాభాలు మీకు బాగా కలిసొస్తాయి. మీ కుటుంబంలోని వారు బాధ్యతలు తీసుకోవడంతో కొంతవరకు అవరోధాలు ఏర్పడొచ్చు. వృత్తి, ఉద్యోగాల పరంగా కానీ, ఇతరత్ర విషయాల వలన కానీ న్యాయస్థానాలకు ఆశ్రయించాల్సి రావచ్చు. అయినా కూడా తీర్పు మీకు ఫేవర్గా వస్తుంది. ఆర్థిక సమస్యలు కొలిక్కొస్తాయి. మొత్తం మీద వృషభ రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే కాలంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాకపోతే ఈ సమయంలో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు గ్రహాలన్నీ కూడా
అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయినా కూడా శత్రువులు మాత్రం తయారవుతారు. మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అవును, వృషభ రాశి వారి జీవితాన్ని నాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులు రెడీగా ఉన్నారు. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి, లేదంటే ఆ దేవుడు కూడా ఆపలేడు. మరి వృషభ రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరంటే, ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ మీరంటే గిట్టని వారు కావచ్చు, వ్యాపారంలో మీ భాగస్వాములు కావచ్చు, లేదంటే మీరు చేస్తున్న బిజినెస్ లో మీకున్న పోటీదారుడు కావచ్చు, మీ ఎదుగుదలని చూసి ఏడ్చే మీ ఇంటి చుట్టుపక్కల వ్యక్తులు కావచ్చు. ఇలా మీ చుట్టూ ఉన్న సర్కిల్లో ఉన్న వ్యక్తులే మీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలర్ట్ గా ఉంటూ మీ చుట్టూ ఉండే పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీ నాశనం కోరుకునే వ్యక్తులు మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు అలర్ట్ గా ఉండకపోతే మీరు చాలా నష్టపోతారు. వారు కొట్టే దెబ్బతో మీరు జీవితంలో కోలుకోలేరు. అందుకే మీరు ముందు నుంచి ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. మిమ్మల్ని సమస్యల్లో పడేయాలనే ప్రయత్నాలు చేసేవారు పైకి మీతో చాలా స్వీట్ గా మాట్లాడతారు, కానీ వారిని మీరు అస్సలు నమ్మకండి. మీకు వారిపై ఏమైనా డౌట్స్ గా ఉంటే కనుక వారికి కాస్త దూరంగా ఉండండి. మీ పనులు మీరు చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే చాలు. వృషభ రాశి వారి జాతకరీత్యా అంతా బానే ఉంటుంది. ఇకపోతే వృషభ రాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించటానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే మీకంతా శుభమే కలుగుతుంది. మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నిత్యం శ్రీమేధ దక్షిణామూర్తి శ్లోకం పఠించండి. మీ మెడలో శ్రీమేధ దక్షిణామూర్తి రూపు ధరించండి. కొంతవరకు చదువు మీద ధ్యాస ఏర్పడుతుంది. విదేశాలలో అభ్యసించాలనుకునే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వృషభ రాశి వారు ఇక నుంచి క్రమం తప్పకుండా గురుమంత్రం జపించాలి. అలాగే 10 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ కాలంలో తల్లిదండ్రులు, గురువులు, సాధువులు, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. అలా తీసుకుంటే మీరు మొదలు పెట్టే పనులు సక్సెస్ అవుతాయి. ఇక ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయండి. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. మీకన్నీ సకల శుభాలే కలుగుతాయి. మీరు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తిని పూజించండి. గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటం వల్ల గ్రహదోష నివృత్తి జరుగుతుంది. ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణం చేయటం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క జీవితంలో ఉండేటటువంటి ప్రతి పరిస్థితిని కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలతోటే ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఉంటారు. వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు ఎప్పుడు వారు చేసినటువంటి శ్రమకు తగ్గ ఫలితాన్నే ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. కాబట్టి వీరు చేసేటటువంటి వ్యాపారాల్లో మొదటి 2 వారాల్లో మంచి వ్యాపారం ఉంటుంది. 3వ వారం తర్వాత కొంత ఆర్థిక నష్టాలు లేదా భారీ వ్యయం కూడా ఉండొచ్చు. ఈ నెలలో మీ వ్యాపారంలో ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టకండి. వ్యాపార ఒప్పందాల విషయంలో మొండి పట్టుదలకి పోకుండా శ్రేయోభిలాషుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిదని చెప్పబడుతోంది. నిర్లక్ష్యం వల్ల గానీ, పొరపాట్ల కారణంగా గానీ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాలు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. తండ్రి లేదా బంధువుల్లో ఒకరికి ఆరోగ్య సమస్య ఉంటుంది. మీరు మాట్లాడే తీరు కారణంగా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం కానీ, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ జరుగుతుంది. కనుక మీరు మాట్లాడే విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కొన్నిసార్లు మీరు మొండిగా ప్రవర్తించవచ్చు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు మరియు ఇతర వ్యక్తులతో సరైన కమ్యూనికేషన్ ని నిర్వహించడానికి ప్రయత్నించండి. మరి చూశారు కదా, మీది వృషభ రాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.